ఎవరికి మళ్ళా మారుతుంది మారుతుంది అది ఒక సెకండ్ పక్కనే ఉంటాయి కదా రెండు బటన్ అట్లా నొక్కింటలే జగనన్న లాగా గ్రీన్ బటన్ నొక్కవి రెడ్ బటన్ నొక్కింటాడు ప్రీతం ఉన్నాయి ఇప్పుడు ప్రీతం ఉన్నాయి కేజీ 5,000 కడపలో బాగున్నాయని చెప్పి మళ్ళీ రెండో సెంటిల్ తర్వాత ఎవరో ఉన్నారండి కదా ఓన్లీ బ్యాటింగ్ జయరామ్ బదులు క్రిస్ గేల్ టైప్లో ఆడతాను అని ఏంటంట నువ్వు అప్లై పంపించాను ఏ ఇతర వాళ్ళు తింటావని కాదు నువ్వు అయ్యా బ్రెయిన్ డారా తర్వాత ఒక క్రిస్ గేల్ పంపి ముందు చూద్దాం రెండు కావాలి కదా ఉంటే అన్ని కూడా అప్పుడు రావడం ఉంటుంది భీమిలి కబడ్డీ జట్టు సినిమా చూసావా అది మనూరులో అయితే మన మీద సూపర్ సినిమా అది స్టోరీ ఎవరు ఉంటుంది అబ్బా నువ్వు రాంగ్ కౌంట్ చేసి వేరే పేరు రాకెట్ రాఘవనా వాళ్ళ అత్త కామెడీ అంటాడు కొట్రా నువ్వు ఉట్టి కొట్రా అంటే సుబ్బు వెళ్తాడంట ముందు ఉన్నాయిరా నాగా వేసుకున్నాడు కదా బ్యాట్ ఇవ్వాలి షాప్ లో బ్యాట్ ఇచ్చి కాదు హ్యాండిల్ రీప్లేస్మెంట్ కి 1200 అండి హైదరాబాద్ లో 550 అంట రేపు పెట్టా నేను హైదరాబాద్ పోతాను కదా 6 అయ్యో గుడ్ షాట్ నెట్ ప్రాక్టీస్ నైమా బ్యాటింగ్ రా బ్యాటింగ్ కాటన్ నిల్చోన్ డోంట్ గివ్ వికెట్ ప్లే ఫర్ ద ఓవర్స్ నువ్వు అక్రాస్ ఆడి నువ్వు నేను తప్పు ఎవరు స్లో చేస్తా ఆడలే అని కొడతాం అక్రాస్ లే నువ్వన్నా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి కదా నువ్వు ఆడతావులే అనుకుంటే అక్రాస్ ఆడద్దా నా కొడుకు మా వాళ్ళకి అన్ని ఛాన్సులు ఇచ్చాడు ఒక ఛాన్స్ అన్ని చక్కగా ఒక్క 4 కొట్టి సార్ అనుకుని వస్తున్నారు స్టే దేర్ సెంటిల్ ఒక్క 4 కొట్టే సార్ మనకు అంతే సెంటిల్ స్టే దేర్ ఓకే ఫర్ 10 overs టేక్ యువర్ బాల్స్ ఓకే లెట్స్ ప్లే 30 overs నాగాటి వేసుకోమన్నా నాగాటి ఏరా అవసరమా అంత ఫుట్బాల్ కొట్టాడి బయటికి పోతుందంటే కొట్టాల ఊరికి ఎత్తడమేనా మయ్యంగా ఉన్నాయి కదా ఓవర్లు ఛాన్స్ రాలేదు అంత వచ్చినప్పుడు బాగా యూజ్ చిన్నగా కిస్ పెట్టు కదా ఇంకా ఎవరు ఆడట్లేదు ఇప్పుడు మనం ఆడట్లేదు కదా ఇంకెవరికి ఎవరి బ్యాట్లో వాళ్ళు తెచ్చుకుంటున్నారు అవునా మంచిదే ఎవరో
ఇదిగో అలా సైడ్ రా కెమెరా సైడ్ రండి. గాడి ఉన్నాయి కావాలంటే బయట కట్టుకునేది. Come on, guys! Stop the wicket! Stop the wicket! Stop the wicket! Don't give the wicket. Come on, ready ga. Sriram, no help also. Stop chasing the wicket. Come on, boys. Next 10 overs, no wicket. Papa, నేను అడుగుతాం బరా. దీంట్లో పెట్టు అది. బ్యాట్లేయా ఏడు శ్రీరామ్ అన్నాడు కాదు ఈ గ్రౌండ్ బుక్ చేయకు మన టీంకి సెట్ కాదు. నువ్వంటే కదరా ఇది బాగుంటుంది గ్రౌండ్ అని. దాంతో కూడా ఆది బుక్ చేయమని నన్ను ఇది ఒకటి చేయమన్నాడు. పిఎస్జీ కాడ బుక్ చేసి చూద్దాం అంటే ఇది ఒకటి అడిగింది అసలు నిన్ను అప్పుడు అడిగినే ఏ గ్రౌండ్ బుక్ చేయనీకి ఆడ గ్రౌండ్లు ఉండాలి కదరా. ఒక్కొక్కరు ఒక సుక్కు ఆ గ్రౌండ్ వద్దనే నువ్వు ఈ గ్రౌండ్ వద్దంటే గ్రౌండ్ ఏదో పక్కన ఒకటి కాబట్టి వచ్చాడు. పాట నేను చెప్తా ఎవరైనా అంతే కదరా. బ్యాటింగ్ బాయ్ బ్యాటింగ్ బాయ్ బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్. బ్యాటింగ్ కొట్టి చాలా అదే అయిపోయింది. ఆల్రెడీ సాటర్డేకి నేర్చుకున్నావు నువ్వు సెట్ క్లాస్ ప్రొఫైల్లో అవుట్ ఆఫ్ 1 అవుట్ ఆఫ్ అది కాక ఎవరికి ఆడ గాడ్ పడిందే చూడరా. ఏది ఆడ బ్లూది గాడ్ పడిందే చూడు. బ్యాటింగ్ బై బ్యాటింగ్ 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 ఫోర్ బ్యాటింగ్ బై బ్యాటింగ్. ఈ రోజు అన్నా 100 కొట్టుకోండి రా. సాయంత్రం దాకా ఆడుకోండి. అదే చూడరా మరి 20 నాకు ఒకరు ఇయ్యొచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా. నేను 2 రోజులు బాగా వేసుకోమని వేస్తాను. ఒయిలు పడతాను అంటే ఎవరి భయంకర ఆడతాడు. గాడేదిరా గాడు రాలేదా. టైం 10 నిమిషాలు 4:30 బాధ. షాట్ ప్రదేశ్ బ్యాటింగ్ ప్రదేశ్. టూ ఈజీ ఏం చూపు ఆడిపోతుంటే సరేలే వాళ్ళ నాకైతే కేకలేస్తారు. మొత్తం నీ వాయిస్ ఉంది. అన్సాక్రా ఎక్కువ నీ దగ్గర వాయిస్ వీడియో నీదే వాయిస్
బాగానే ఉన్నది ఇలా మ్యాచ్ చూడు 373 3 ఓవర్లకు 3 ఓవర్లకు 373 3 ఓవర్లకా 30 ఓవర్లకా 30 ఓవర్లకి అదేనా 30 ఓవర్లకు బౌలింగ్ చూసాం ఒకసారి అపోనెంట్స్ ఎవరు ఇలా అపోనెంట్స్ 400 కొట్టిన 30 ఓవర్లకు వీడు 17 వాళ్ళకి 40 ఓపెనరు అంటే మంజునాథ్ 40 వాళ్ళకి 50 ఎక్స్ట్రా 16 వల్ల 30 వేసి వాళ్ళు ఎక్స్ట్రా ఏంది బ్లూ కలర్ కింద హెల్మెట్ అంట అదే బైక్ హెల్మెటా బైక్ హెల్మెట్ ఎందుకు ఈపర్కి 9 మంది వేసాడు బౌలింగ్ 373 అంటే ఆల్మోస్ట్ 10 తెచ్చింది 373 అంటే 10 కాదు స్వామి 10 వచ్చింది అంటాడు కూర్చున్నారా 100 కడితే 150 కొడతారు వీళ్ళు కొట్టాలని వెళ్తాడు నేను వెళ్తా తర్వాత ఓకే ఓకే నీ తర్వాత వెంకట వస్తాడు எங்கிருக்கான் பாரு కూర్చోలే ఇంట్రెస్ట్ ఉంటుంది కింద పెట్టదాన్ని తగ్గి కట్టే ఉండవు ఇది వస్తానని మళ్ళా కాదు పోయినాయి కదా బ్యాటింగ్ రా go for second easy second సుబ్బుటి అయితే పోతాడు నేనా మామూలే ఇప్పుడు కాలేదులే ఇప్పుడు కాకపోయినా బ్యాటింగ్కే పోవాలి రౌండ్ చిన్నదిలే బౌలర్ లైన్ చేయలేదు అది చిన్నది ఏదైనా డబ్బులు అంతే టెన్నిస్ వాళ్ళకి అయితే ఇంకా అడ్వాంటేజ్ ఎంపైర్లు పెట్టాల్సిన పని అంటే ఎంపైర్ ఉంటుంది బాల్ ఇవ్వాల్సిన పనిలే బాల్ ఇల్లు 100 రూపాయలు పెట్టి కరెక్ట్ కాలేదురా
కనెక్టెడ్ క్యాచ్ వచ్చా என்ன சீரியஸா இருக்கா பண்றானோ కొట్టాలి ఈరోజు రెండు పూర్లు ఆరామ్స్ వస్తా ఉంటాయి లక్ష్మణ్ చెప్పురా నువ్వు 2 ఓవర్ ఆడుతుంటే ప్రాక్టీస్ రైలుస్తాడు కానీ వాడు మంచి పనులే అన్నా లోపల టాసులు బ్యాటింగ్ వేస్తాడు గిట్టు కొట్టాలని చూస్తాడు బ్యాట్ తగిలి అన్నా పాది అని చెప్పినట్టు 5-6 బాల్లే వరుసగా అయ్యే మరి దగ్గర కదా వేరే గ్రౌండ్ వికెట్ మళ్ళా ఓవర్ బ్రహ్మాండంగా కొట్టింది అదే ఫస్ట్ కొట్టింది కదా అడిగినరు ఇచ్చినావు అయిపోయా ఈ గ్రౌండ్ దగ్గర చూడు అన్నా దరిద్రం గుర్తుంది ఇంకదే సూపర్ రోజు మంచిగా 5 బాల్ ఒకరో గట్టిగా తగిలేనా పోరా గీరా క్యాచ్ ఇచ్చేనా ఇట్లంతా ఉంటే ఏం చేయలేము మేము. ఇది ఎవరికి ఎవరి టైం వాళ్ళది, నేనేం చేయలేను. స్కై డబ్బా సుబ్బు రాసి పెట్టింది మీకు ఎవరికి లేదు. గిఫ్ట్ కొట్టాడు నాన్ స్ట్రైకర్ బ్యాట్ తగిలి వచ్చి బౌలర్ గా టచ్ కొట్టాడు అని చెప్పి இப்போ போறோம் விளையாடுறோம் ஆஃப் விளையாடுறோம் அவ்வளவுதான் ஒரு வாரம் முன்னாடி நீங்க பிளான் பண்ணி ఏం లేదు బౌలింగ్ ఏం లేదు చూసుకోండి போட மாட்டான் போடாம விளையாடுவேன் அது விளையாட விட மாட்டேன் ఇండియా ఎందుకు అప్లై చేయడం నీట్గా వస్తున్నాయి కొట్టుకొని ఇచ్చిండ్రు ఈ ఓవర్లో 2 4 3 బాల్ అంతే కానీ 3 బాల్ ఎన్ని వాళ్ళు 3 బాల్సే 9 15 రన్స్ ఎప్పుడు ఈ వారం హైదరాబాద్ మ్యాచ్ మ్యాచ్లు నాకు కూడా కష్టమే అనిపిస్తుంది. ఏం ఆడడం టీం కోఆర్డినేషన్ కొంచెం డిఫరెంట్ ఉందా చెప్తా రేపు ఎల్లుండి ఆలోచించి డిసిషన్ తీసుకో గ్రౌండ్ దొరికితే నెట్ ప్రాక్టీస్ లో బీభత్సం చేస్తారు. వీడికి వచ్చాము ఊరకి నుంచి దాంట్లో కీ ఉంటుంది. కరెక్టే 100 బైక్ కి 10.4 వెళ్తున్నారా? మ్యాచ్ 10 ఓవర్లు 11 ఓవరు మ్యాచ్ ఈక్వేషన్ చాలా కొట్టాలి 144 అన్నారు. 144 ఏముంది కొట్టేస్తారు. ఇట్స్ ఫ్రమ్ లాంగ్ టైం. ఆడ్రా You would have seen this. ఆ బ్యాట్ బాగుంటుంది చూడు, ఇది బాగుంటుందా అదే బాగుంటుందండి.
షాట్ రా బాయ్ ప్రత్యూష్ యోడే ప్రత్యూష్ బ్యాక్ ఫుట్ వెళ్ళి బల్లాడు సూపర్ షాట్ రా సంజు శాంసన్ గుర్తొచ్చాడు వాడు అట్టే ఆడతాడు కాకపోతే అన్ని మిడ్ వికెట్లు వేస్తాడు పాపం సంజు శాంసన్ గారు ఆర్చర్ కానీ బౌలింగ్ లో ఎక్కువ హెవీ బౌన్స్ అవుతాయి నైస్ షాట్ ప్రత్యూష్ కేర్ఫుల్ కేర్ఫుల్ రే సుబ్బు రారా స్వామి నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు రన్నింగ్ నువ్వే కేర్ తీసుకోవాలి రన్అట్ చేసిన సుబ్బు హిస్టరీ చాలా ఉందిరా అందరినీ రన్అట్ చేసేది కొంచెం గట్టి కూర్చోతే ఇప్పుడు ఏం చేయదు పులితో వేట సుబ్బుతో ఆట మామూలు కాదు మన T20లో కూడా అదే సేమ్ అంతే ఈడ ఒక ఫీల్డర్ లేడు దాన్ని కొంచెం ఆ ఫీల్డర్ ఒక 2 అడుగులు యువతలు గట్టిగా కొట్టిందంటే అది 4 3 బాల్ వానికి ఏంది ఆ వల్ల పొగ బిల్డింగ్ లోది ఫ్యాక్టరీ ఏమో లేదు ఫ్యాక్టరీ బిల్డింగ్ 4 బాల్ 200 స్ట్రైక్ రేట్ ఉండేది ఈ ఓవర్కి 150కి వచ్చింది కాన్నీలో 100 కొట్టింది షాట్ ఆడింది 6 మాత్రం సాది కోపనర్ పోయింది ఈరోజు 7 బాళ్ళకి 23 2 సిక్స్లు 2 4 ఎస్పీసీలోనా టీడీఆర్ అంత చిన్నదా ఏం కాదు బాగానే ఉంటుంది గ్రౌండ్ ఈజీ కొట్టొచ్చు ఇది ఫస్ట్ ఎక్కడ పడింది అదే వాళ్ళ బాలే 107 బాళ్ళకి ఎవరు కొట్టాల్సిందే కొట్టిందే కొట్టాల్సింది 107 కొట్టచ్చు వికెట్లు లేవు కదా అట్లనే ఆడాలంగా బ్యాటింగ్ 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 ఏం త్రో అయితే సుబ్బునే పట్టుకున్నాడు ఒక రన్ వచ్చేది మనిషి ఏందో వాళ్ళ కోచింగ్ ఇచ్చాడు కాదు పోయి ఎక్స్ట్రా రన్ వచ్చేది బౌలర్ ఇస్తాను గివింగ్ కోచ్ opponents. He was telling to the batsman, it's a full length ball, you can pick for a full shot ball, don't go for a back foot. అంతే వాళ్ళకు కూడా ఫీలింగ్ చెక్ చేసినట్టు ఆవాడు ఫీలింగ్ చెక్ చేసినా ఒకటే వానికి నచ్చలేదు కాబట్టి దూరంగా పెట్టినాడు అనుకోవచ్చు బ్యాటింగ్ రా